నమస్తే ఫ్రెండ్స్, మేము ఇప్పుడే సిమెంట్ బత్తాలు వచ్చినాయి, మిల్లర్ కూడా వచ్చింది. ఇసుక ఉంది, ఇసుక లేదని చెప్పేసి చాలా రోజులు లేట్ అయింది, బాగా లేట్ అయింది మా ఇల్లు స్లాబ్ వేయడానికి. ఇప్పుడు మిల్లర్ కూడా వచ్చేసింది, అన్నీ రెడీ ఉన్నాయి. మేస్త్రి కూడా రెడీ ఉన్నాడు. ఇక పైన వెలివేషన్ బీమ్ అయితే సైడ్కి వెళ్ళి ఇలా ఇవ్వడం జరిగింది. మెట్లకైతే పైన మెట్లకు కుట్టడం జరిగింది. పైన మెట్లకు ఈ చుట్టూ వెలివేషన్ బీమ్. ఇది అంతా ఒక 2 రోజులనే అయిపోయింది అన్నట్టు, మొత్తం సలకలడం. ఈ మొత్తం రెండు పైపులు అనేది ఫిడ్ చేయడం, ఇవాళ కరెంట్ పైపులు ఫిడ్ చేసారు, పొద్దునే చేసారు ఫిడ్. మొత్తం అయిపోయింది. పైన ట్రాక్ కూడా సెట్ చేసి పెట్టారు. ఈ వెలివేషన్ సైడ్ దాంట్లో అయితే స్టార్ట్ అవుతుంది ఇక వర్క్ అయితే. కరెంట్ పైపులు ఇదోటి అదొకటి మనం ఎప్పుడైనా కానీ కరెక్ట్ చెక్ చేసుకోలే, మరి ఈ కరెంట్ పైపులు కరెక్ట్ ఇచ్చారా లేదా మరి అని చెప్పేసి చూసుకోవాలి. ఇలా పైప్ లైన్స్, ఇది బెడ్రూమ్కి. ఇందులో కూడా మిస్ అయింది అనుకుంటున్నా. అయితే ఫ్యాన్ కోసం అని సలాకి ఇవ్వాలి, అసలు అది ఇవ్వలేకపోయినాం. అంత ఆగమాగంలా తొందర వేయాలని చెప్పేసి అది ఇవ్వలే, ఇంకా సలాకి వేయలేదు. అందరూ టిఫిన్ అయితే చేస్తారు. వాళ్ళు టిఫిన్ చేయంగానే స్టార్ట్ చేస్తారు, ఇక వర్క్ స్టార్ట్ చేస్తారు. సిమెంట్ బస్తాలు కూడా కంకర రెడీ ఉన్నది, ఇక రెడీ అయిపోయింది. మొత్తం అంతా ట్రాకెట్ అన్ని సెట్ చేసుకుని పెట్టుకున్నారు. బాయ్. ఓకే, నెక్స్ట్ స్లాబ్ పోసేటప్పుడు కొంచెం 4-5 గంటలు, 3-4 గంటల్లో మొత్తం పోసేస్తారు. స్లాబ్ మొత్తం చిన్నదిగా తొందర అయిపోతుంది స్లాబ్ పోసేది. అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది. మరి కరెక్ట్ పోస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం అయితే ఇసుకే కంకర 6 కంకర 7 ఇసుక పోసి ఒక సిమెంట్ బత్త పోస్తారు. అందుకని పోసేదాకా అని చెప్పేసి ఒక వీడియో అయితే తీసిన. डालेगा अभी उधर ही डालेगा, इधर डालेगा। एक मिस्त्री है, उसके लिए बनाया किधर पता नहीं, वो उसको बराबर कर पाएगा, वो मालूम नहीं कर पाएगा। तो बताओ इसे, वो तड़का लाख दिया, और तड़का है, बताओ तड़का कैसे भरता है।